ఓకే. ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక సెల్లింగ్‌కి ట్రేడ్ తీసుకున్నాను. ఇక్కడ రెడ్ క్యాండిల్ అవుతది. 100% కన్ఫర్మ్ ఇది. ఎందుకు నేను రెడ్ అవుతదని చెప్తున్నాను. 1 మినిట్‌కి ట్రేడ్ తీసుకున్నాను. నేను లాజిక్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. చూడండి ఇక్కడ. మార్కెట్ ఇక్కడ చూడండి ఫస్ట్. మార్కెట్ ఇక్కడ నుండి అప్ ట్రెండ్‌కి క్రియేట్ అయిపోయి తర్వాత డౌన్ ట్రెండ్‌కి మార్కెట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తుంది. ట్రెండ్ చేంజ్ అయిపోయింది. ఇక్కడ రేంజింగ్‌కి ట్రై చేసింది మార్కెట్. బయ్యర్ రేంజింగ్‌లో మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయిపోయి సెల్లర్ స్ట్రాంగ్‌గా బ్రేక్అవుట్ చేసిండ్రు. అగైన్ తర్వాత రేంజింగ్ బ్రేక్అవుట్ అయ్యాక అగైన్ బయ్యర్ మళ్ళీ ట్రై చేసిండ్రు అదే రేంజింగ్‌లోకి తీసుకెళ్ళడానికి. కానీ బయ్యర్ ఫెయిల్ అయిపోయి అగైన్ సెల్లర్ అదే లెవెల్ నుండి రిజెక్షన్ తీసుకొని వచ్చి మళ్ళా సెల్లర్‌లో కన్వర్ట్ అయ్యిండ్రు. ఓకే. ఇక్కడ బయ్యర్ ఒకవేళ ఇక్కడ చూడండి. ఇక్కడ బయ్యర్ ఒకవేళ స్ట్రాంగ్ ఉంటే ఇక్కడ కూడా గ్రీన్ క్యాండిలే అవుతది. ఓకేనా. గ్రీన్ క్యాండిల్ అయ్యి ఇది బ్రేక్అవుట్ ఏం చేస్తది. అట్‌లీస్ట్ ఇక్కడ గ్రీన్ క్యాండిల్ అన్నా అవ్వాలి. కానీ బయ్యర్ దగ్గర బయ్యర్ ఇంట్రెస్టే లేరు పైకెళ్ళడానికి. సో, అగైన్ అందుకే సెల్లర్ అదే లెవెల్ నుండి రిజెక్షన్ తీసుకొని వచ్చి సెల్లర్‌లో కన్వర్ట్ అయింది. ఇప్పుడు మనకు క్లారిటీ వచ్చేసింది. మార్కెట్ టార్గెట్ ఈ లెవెల్ అన్నమాట. ఓకేనా. సో, అందుకే మనం డైరెక్ట్ 1 మినిట్‌కి ఎంట్రీ తీసుకున్నాం. పక్కా షూర్ షాట్ ఇది. టార్గెట్ ఇక్కడ ఫిక్స్ అయిపోయింది కాబట్టి. ఇక్కడ కూడా ఎంట్రీ తీసుకోవచ్చు. నేను వదిలేసాను చూసుకోకుండా. అందుకని నేను ఇక్కడ సెల్‌కి ట్రేడ్ తీసుకున్నాను డైరెక్ట్ 1 మినిట్‌కి. ఓకే. ఇది రెడ్ అవ్వాలి. కానీ 30 సెకండ్స్‌లో స్టార్టింగ్ ఎటు వెళ్ళిందనేది ఇంపార్టెంట్ ఇది. ఇది 99% ఈ క్యాండిల్ కూడా రెడ్డే అవుతదండి. కానీ 1% ఏంటంటే ఇక్కడ స్టార్టింగ్‌లోనే మార్కెట్ లెవెల్‌కొచ్చి టచ్ అయిందంటే ఒకవేళ ఇక్కడ ఉన్న లెవెల్ స్ట్రాంగ్ లెవెల్ అయ్యిందనుకోండి. ఈ క్యాండిల్ ఎళ్లి గ్రీన్‌లో క్లోజ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ సెల్లర్ ఎంట్రీ అవుతారు. ఓకే. సో, అందుకని ఇలాంటి ఎంట్రీ కొంచెం నేను ఇక్కడ తీసుకోవాల్సింది కానీ తీసుకోలేదు. నేను తీసుకుందామన్నా కూడా నేను వీడియో రికార్డ్ చేస్తున్నాను కాబట్టి నేను దృష్టి పెట్టలేదు. ఓన్లీ ఇక్కడ ఇది చెప్పడంలో పెట్టాననమాట. కానీ ఇలాంటివి డైరెక్ట్‌గా తీసుకున్నా కూడా ఇక్కడ ఉన్న సైడ్ ఉన్న లెవెల్‌ని చెక్ చేసుకోవాలి. 30 సెకండ్స్‌లో మార్కెట్ వచ్చి ఫస్ట్ లెవెల్‌కి టచ్ అయిందనుకోండి. అది గ్రీన్‌లో అయ్యి తర్వాత నెక్స్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు అది 30 సెకండ్స్‌లో ఫస్ట్ మార్కెట్ పైకెళ్ళిందనుకో ఇది రెడ్డే అవుతది 100% కన్ఫర్మ్. ఓకే. అట్లా. ఓకే. ఫ్రెండ్స్, నేను ఇక్కడ కూడా ఇంకోటి సెల్లింగ్‌కే ఎంట్రీ తీసుకున్నాను. ఎందుకు తీసుకున్నానో ఈ లాజిక్ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. ఇక్కడ చూడండి మార్కెట్ క్లియర్ డైరెక్షన్ డౌన్‌కుంది. క్లియర్ మార్కెట్ లోవర్ లోస్ క్రియేట్ చేసి డౌన్‌కుంది. టార్గెట్ వచ్చేసి ఈ లెవెల్ కింద లో క్రియేట్ చేయడం. ఓకేనా. సో, ఇక్కడ సెల్లర్ ఎంట్రీ అయ్యాక లెవెల్ బ్రేక్ చేసినందుకు బయ్యర్ మళ్ళీ ఎంట్రీ అయ్యి ట్రెండ్ చేంజ్ చేయడానికి ట్రై చేసిండ్రు. ట్రెండ్ చేంజ్ చేయడానికి నేను ఎందుకు ట్రై చేసిందని అంటున్నానంటే నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వీడియో కంప్లీట్ అయ్యాక. ఓకే. సారీ, ఈ ట్రేడ్ కంప్లీట్ అయ్యాక. ట్రై చేసిండ్రు ఫెయిల్ అయిపోయి సెల్లర్ ఎంట్రీ అయ్యి ఈ లెవెల్ వరకు రావడానికి ట్రై చేసి రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అయ్యిండ్రు. సో, రిజెక్షన్ తీసుకొని క్లోజ్ అయ్యారు కాబట్టి గ్యాప్‌ని ఫిల్ చేయడానికి మార్కెట్ 100% ట్రై చేస్తే అందుకే అక్కడ రెడ్ క్యాండిల్ అవుతది. ఓకేనా. 1 సెకండ్. అండ్ నేను ఇక్కడ ఎందుకు బయ్యర్ ఫెయిల్ అయిపోయిండ్రు ట్రెండ్ చేంజ్ చేయడానికి ట్రై చేసినాను ఎట్లా చెప్తున్నానంటే లోవర్ లో ఎంట్రీ లో స్టార్ట్ ఇప్పుడు చూడండి. ఇది లోవర్‌లో ఇది లోవర్ కదా. ఇది లో. ఈ లో పాయింట్ దగ్గరికి బయ్యర్ ఎళ్ళిండు ఆల్రెడీ. ఇప్పుడు చూడండి. నేను కోర్స్ 10థ్ వీడియోలో ట్రెండ్ ఎక్స్‌ప్లనేషన్, టార్గెట్ ఎక్స్‌ప్లనేషన్ వీడియోలో క్లియర్‌గా చెప్పిన. మార్కెట్ లోవర్‌లో క్రియేట్ చేస్తే మీనింగ్ ఏంది? మార్కెట్ డబ్ల్యూ క్రియేట్ చేస్తే మీనింగ్ ఏంటిది అనేది. ఇప్పుడు డబ్ల్యూ క్రియేట్ చేస్తుంది అంటే మార్కెట్ ఇక్కడ ట్రెండ్ చేంజ్ చేయడానికి అర్థం. ఒకవేళ ఈ డబ్ల్యూని బ్రేక్అవుట్ చేసి స్టాప్ లాస్ తీసుకొని ఇది కూడా ట్రెండ్ చేంజ్ చేయడానికి ఇండికేషన్. స్టాప్ లాస్ తీసుకున్న తర్వాత మార్కెట్ క్యాండిల్ స్టిక్ సైకాలజీని బట్టి మార్కెట్ ఎక్కడి వరకు వెళ్తదని మనకు అర్థమవుతది. ఓకేనా. అట్లా కాకుండా బ్రేక్ చేస్తే ఆ ట్రెండ్ చేయడానికి అర్థం. కానీ మార్కెట్ ట్రెండ్ కంటిన్యూ చేయాలంటే మిడిల్‌లో నుండే ఎంట్రీ అవ్వాలి. ఇలాగా లో క్రియేట్ చేయాలి కదా. అలా కాకుండా ఇక్కడ ఏం జరిగింది? ఇక్కడ సెల్లర్ ఎంట్రీ అయ్యాక డైరెక్ట్ సెల్లర్ కంటిన్యూ అయిపోవచ్చు ఇక్కడ. సెల్లర్ ఎంట్రీ అయ్యాక స్ట్రాంగ్‌గా బ్రేక్అవుట్ జరిగింది. సెల్లర్ ఎంట్రీ అయిపోవచ్చు ఇక్కడ ఈ లెవెల్ కిందకి. కానీ అలా కాకుండా బయ్యర్ వచ్చి ఎక్కడైతే సెల్లర్ ఎంట్రీ పాయింట్ ఉందో ఆ ఎంట్రీని బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేసిండ్రు. ఓకే. నేను చెప్తున్నా అర్థమవుతుందా? బ్రేక్అవుట్ చేయడానికి ట్రై చేశారంటే బయ్యర్ క్లియర్ ఇంటెన్షన్ ఏంటిది? ట్రెండ్ చేంజ్ చేయాలి. ఒకవేళ ఇది బ్రేక్అవుట్ అయిపోతే మార్కెట్ పైకెళ్తే ఈ బయ్యర్ ఐ క్రియేట్ అవుతది మార్కెట్‌లో. ట్రెండ్ చేంజ్ అయిపోతది. సో, ట్రెండ్ చేంజ్ చేయడానికి ట్రై చేసి బయ్యర్ ఫెయిల్ అయిపోయిన తర్వాత సెల్లర్ మళ్ళీ ఎంటర్ అయింది కాబట్టి మనకు అర్థమైపోయింది. ట్రెండ్ చేంజ్ చేయడం ఫెయిల్ అయిపోయింది. సో, మార్కెట్ ఇంకో లో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తది దీని వరకు. అందుకని నేను ఈ క్యాండిల్ తర్వాత ఇది రిజెక్షన్ తీసుకున్నా కూడా గ్యాప్ ఉంది కాబట్టి అక్కడ ఇంకో క్యాండిల్ రెడ్ క్యాండిల్ అవుతదని 100% కన్ఫర్మ్ ఉంది. అందుకే మనం సెల్లింగ్‌కి ట్రేడ్ తీసుకున్నాం. 1 మినిట్ ట్రేడ్స్ అనేటివి లాజిక్ ప్రకారం తీసుకుంటామండి. ఓకేనా. లాజిక్ ఉంటుంది 1 మినిట్ ఎంట్రీలో ట్రేడ్ తీసుకోవాలంటే. లాజిక్ లేకుండా మనం ట్రేడ్ తీసుకోలేము 1 మినిట్‌లో. 1 మినిట్‌లో మీకు లాజిక్ అర్థమైతే 100% షూర్ ఎంట్రీస్ దొరుకుతాయి. మీకు లాజిక్ అర్థం అవ్వకపోతే మీరు అందులో ఎంట్రీ తీసుకోలేరనమాట. లాజిక్ ఎలా అర్థమవుతుందంటే మార్కెట్ డైరెక్షన్, టార్గెట్ ఇంటెన్షన్, లెవెల్స్ వీటిని బేస్ చేసుకొని మనం
అర్థం చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే. సీ ఫ్రెండ్స్, ఇది కూడా షూర్ షాట్, ఇది రెడ్ క్యాండిల్ అవుతుంది. టోటల్ కన్ఫర్మ్ ట్రేడ్ 1 మినిట్కి డైరెక్ట్ మార్కెట్ టార్గెట్. దీని కింద లో క్రియేట్ చేయాలి. ఏదైతే విక్ ఇక్కడ నుండి ఎంట్రీ అయిందో ఇక్కడ వరకు రావడానికి ఈ జోన్, టోటల్ ఈ జోన్లోకి వచ్చి ఈ జోన్లోకి రావడానికి మార్కెట్ ట్రై చేస్తుంది. ఓకేనా? అందుకే మనం డైరెక్ట్ 1 మినిట్కి ఇది ట్రేడ్ తీసుకున్నాం. కన్ఫర్మ్ ట్రేడ్ టోటల్. ఓకే. నేను 1 మినిట్‌లో ఎందుకు తీసుకున్నా అంటే 1 మినిట్‌లో తీసుకోవడం పెద్ద మ్యాటర్ కాదు ఫ్రెండ్స్. ఓకే. కానీ మనకు తీసుకోవడం తెలియాలి, అర్థం చేసుకోవడం తెలియాలి. క్యాండిల్‌ని, మార్కెట్ స్ట్రక్చర్‌ని, డైరెక్షన్‌ని, ఇంటెన్షన్‌ని. అప్పుడే మనకు 100. నన్ను అడిగితే 1 మినిట్ ఎంట్రీ తీసుకోవడం ఈజీ. ఓకే. కానీ తెలిసి ఉండాలంటున్నాను నేను. ఓకే. ఓకే. సింపుల్ షాట్ చెప్పాను కదా! దీని టార్గెట్ వచ్చేసి దీని కింద లో క్రియేట్, ఈ జోన్ కింద లో క్రియేట్ చేయాలి. ఇక్కడ లో కూడా క్రియేట్ అయిపోయింది. డైరెక్ట్ బాడీ వచ్చి బ్రేక్‌ఔట్ చేసేసింది ఇంకా. ఓకే. చూద్దాం, ఇంకొక నాకు ఎంట్రీ, మంచి ఎంట్రీ దొరికితే 1 మినిట్‌కే తీసుకుంటా. అడుగుతా ఉంటారు 1 మినిట్‌లో, అంటే 1 మినిట్ సిగ్నల్స్ ఇమ్మని అడుగుతా ఉంటారు. ఇవ్వొచ్చండి 1 మినిట్‌లో కూడా, కానీ మనకు మనది ఎస్ఎన్ఆర్ ట్రేడింగ్ కాబట్టి 30 సెకండ్స్ ట్రేడ్స్ ఎక్కువ చేస్తాం. మనం 1 మినిట్ మీద ఫోకస్ చేస్తే మనం 1 మినిట్ ఎంట్రీస్ కూడా తీసుకోవచ్చు. కానీ మనం ఎస్ఎన్ఆర్ ట్రేడింగ్ కాబట్టి రిజెక్షన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తాం. 1 మినిట్ మీద కూడా ఫోకస్ చేస్తే ఈజీ ఎంట్రీస్ దొరుకుతాయి. మనం తీసుకోవచ్చు కూడా. మీకు అది తెలియాలని నేను ఈ వీడియో తీసుకొని చూపిస్తున్నాను. 1 మినిట్‌లో ఎంట్రీ తీసుకుంటే ఏ విధంగా అనాలిసిస్ ఉంటుందనేది. ఇంకో ఎంట్రీ దొరికితే నేను తీసుకుంటా. ఓకే. ఇక్కడ చాలా బ్యాడ్ మార్కెట్ చూడండి, ఎంత స్టక్ అయిపోతుంది ఇక్కడ ఇది. కోర్స్ డబ్బుల గురించి చెప్పింది, 2 గురించి చెప్పింది లైట్‌గా తీసుకుంటారు చాలామంది. కానీ దాంట్లోనే అంత ఉంటదండి. కరెక్ట్ అర్థం చేసుకుంటే మనకు మార్కెట్ ఏం చేయాలనేది తెలుస్తది. మనం ఏం చేయాలనుకుంటుంది, ఏం జరుగుతుంది, ఎక్కడ స్టాప్ లాస్ తీసుకుంటే ఏమవుతుంది, స్టాప్ లాస్ తీసుకోకుండా మిడిల్ నుండి రివర్స్ అవుతే ఏంటి అనేది తెలుస్తది. ఓకే. కూడా ఏం లేదు. వెయిట్, ఇది గ్రీన్ క్యాండిల్ అయ్యుంటే మళ్ళీ మనకు ఆపర్చునిటీ ఉండే బయింగ్‌కి, గానీ ఇది ఓకే. ఇది లైట్ గ్రీన్ అయింది. గ్యాప్ అప్ ఓపెన్ అయింది ఫ్రెండ్స్ అది. ఇక్కడ ఎంట్రీ లేదనుకుంటా. లేదు. ఓకే. ఉంటాను. నేను కుదిరితే టెలిగ్రామ్‌లో పెట్టాను వీడియో, యూట్యూబ్‌లో పెడతాను.